పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు జోరందుకుంటున్నాయి. జిల్లా కోర్టులో పనిచేసే పలువురు న్యాయవాదులు అడ్వకేట్ అప్రోజ్ ఆధ్వర్యంలో స్థానిక ప్రజాసేవ భవన్లో అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు ధనసరి సీతక్క, ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణతో కలిసి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రాబోయే ఎన్నికల్లో అభ్యర్థి గెలిపే లక్ష్యంగా పనిచేయాలని వారు పిలుపునిచ్చారు. కష్టపడి పనిచేసే వారికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామన్నారు. ప్రతి కార్యకర్తకు తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పార్టీలో చేరిన వారిలో న్యాయవాదులు మేకల మధుకర్, సంజయ్ కుమార్, డి నాగేశ్వరరావు, డిఎస్పి శర్మ, బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఏ సంతోష్ కుమార్, టి వెంకట్ కుమార్, షేక్ మున్షీర్, కె రవీందర్, బార్ అసోసియేషన్ స్పోర్ట్స్ సెక్రటరీ ముజాహిద్ హుస్సేన్, ఎం నరేందర్, బి రాము, గులాం ఇమ్రాన్, ఎస్ భగవాన్లు, ఆర్ ప్రశాంత్, ఠాకూర్ కౌశిక్, మొహమ్మద్ సాబీర్, సద్దాం బిన్ మొహమ్మద్, నలగంటి నవీన్ కుమార్ తదితరులు ఉన్నారు. తమ జాబ్కి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ చేయడం జరుగుతున్నది. అడిషనల్ పీపీగా ఉన్నటువంటి మేకల మధుకర్ గారు పట్టడానికి వీరందరి యొక్క ఇంటలెక్చువల్స్, మేధావుల యొక్క మంచి ఆలోచనలు ఆదిలాబాద్ పట్టణానికి మరింత అభివృద్ధి చేయడానికి మీ సలహాలు, సూచనలు తీసుకుంటున్న ఈ సందర్భంగా మేము తెలియజేస్తాము. ఈరోజు సోదరులు అడ్వకేట్స్ అందరూ కూడా ఈరోజు జాయిన్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. కాంగ్రెస్ కుటుంబానికి మీరు చేరడం బలం అంతాయి. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికలకి మీరు భారీ మెజార్టీ కొరకు మీరందరూ కూడా పనిచేస్తారనేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు పెట్టి నమస్కారం. ఈరోజు మా అడ్వకేట్ సోదరులందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి మాకు మరింత బలాన్ని ఇచ్చే విధంగా కాంగ్రెస్కు ఆత్రం సుగుణ, ఒక ఆడబిడ్డ, ఒక ఆదివాసీ బిడ్డకు మా అడ్వకేట్ సోదరులందరూ మద్దతు ఇస్తున్నందుకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మనం ముందున్నది ఇంకొక 5 రోజులు గట్టిగా అనుకుంటే, ఈ 5 రోజులు మీరు టౌన్లో కానీ, మీ పరిచయస్తులో కానీ, ఫోన్ల ద్వారా కానీ, వాళ్ళ గల్లీలలోకి వెళ్ళడం ద్వారా కానీ ఖచ్చితంగా మరి న్యాయం గెలవాలి. ఒక పేదల పక్షాన ఉండేటువంటి పార్టీ పెట్టినటువంటి అభ్యర్థి సుగుణ గారిని గెలిపించండి. తప్పకుండా మీ సమస్యలు ఏమున్నా కూడా మేము ఉంటామని మీరు కూడా ఇతర ప్రజలకు, ఓటర్లకు భరోసా ఇవ్వండి. మీరు ఒప్పుకున్న పనులు కూడా మేము చేయిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రేపు రాహుల్ గాంధీ గారి మీటింగ్ ఉంది కాబట్టి ఇవాళ నిర్మల్లో 1 గంటకు విలేకరులతో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. తప్పకుండా మీకు సంపూర్ణంగా నేను టైం ఇస్తా. ఎందుకంటే 5 సంవత్సరాలు ఈ జిల్లాకు ఇన్ఛార్జిగా ఉంటా. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి కూడా ఈ జిల్లా అంటే ప్రత్యేకమైనటువంటి అభిమానం, ప్రేమ, గౌరవం పెరిగే విధంగా, కోర్టుల మీద నమ్మకం, విశ్వాసం పెంచే విధంగా మరింత మన ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేస్తూ అందరికీ ముఖ్యంగా చాలా రోజుల నుంచి, గత 10 సంవత్సరాల నుంచి కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రజలు, ముఖ్యంగా మా ఇంట్లో మా ఆడవాళ్ళు, మా పిల్లలు అభినందిస్తుంటే మేమెందుకు మారకూడదు, మేమెందుకు వారికి సంఘీభావం పట్టించకూడదు అని చెప్పేసి ఆలోచన చేసి కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వాన్ని ఇక్కడ బలపరుస్తూ వారి నాయకత్వాన్ని ఆదిలాబాద్ దిశ దశను మారుస్తున్నటువంటి ఏకైక లక్ష్యంతో నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్గా రాజీనామా చేసి ఈరోజు సీతక్క గారి నాయకత్వంలో, సీతక్క గారి నాయకత్వం మరియు కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వాన్ని ఆకర్షితులై అందరూ వారి ఫైల్ బ్యాండ్ మరియు డైరింగ్ డాషింగ్ నాయకత్వాన్ని ఆకర్షితులై మా అడ్వకేట్స్ బృందమంతా కాంగ్రెస్ చేరుతుంది. ఈరోజు వారికి మా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పి ఈరోజు నేను రాజకీయాల్లో వచ్చిన మొదటి రోజు నుంచి కూడా నన్ను వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్న నా తమ్ముడు లాంటి అప్రోజ్ గారికి నిజంగా ప్రోగ్రామ్ కోఆర్డినేట్ చేసింది. నేను ఎప్పుడు కూడా అన్న సత్యమూర్తం మీతోనే ఉంటా, బతికినా సచ్చినా నా రాజకీయ జీవితం మీతోనని నన్ను ప్రతి విషయంలో నిస్వార్థంగా ఒక్క రూపాయలు తీసుకోకుండా. ఈ కాంగ్రెస్ పార్టీ అనేది గత కొన్ని రోజుల నుంచి గాలి రేపుతున్నది. ఎందుకంటే మన రేవంత్ రెడ్డి అన్న గారు మన కాంగ్రెస్ పార్టీని ఒక బలపరిచారు. కాంగ్రెస్ పార్టీ అనేది మొత్తం స్టేట్ లెక్క లేకుండే ఎలక్షన్ కంటే బిఫోర్ ఎమ్మెల్యే ఎలక్షన్. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే బీజేపీ వాళ్ళు కూడా వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రెడీ ఉన్నారు. టీఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు కూడా చేరడానికి రెడీ ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది రేవంత్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో, మరి సీతక్క నేతృత్వంలో, కంది శ్రీనివాస